sir. Thank you for coming, and respected members of the dais. This 2 days was an overwhelming response from Hyderabad. So this is a 3-day event which we do every year. This is a market booster analyzer. The whole show of 3 days has witnessed that Hyderabad, nobody can stop Hyderabad, like no matter what is the thing. So the state is there on the right path for the growth now, and under your leaderships and all the whole with the kind of experience of all the senior leaders and chief minister, we are sure for the next 5 years the Hyderabad is going to go to a new scale. Sir, one small request from all the other building and fraternities, sir. So the construction industry, we all take the approvals, and the whole approval is valid for 5 years, sir. To just consider this and make it as a standard tariff for the entire construction industry, because this is the biggest relief for the entire industry. Thank you, sir, and we are just so we're there to listen from you on the whole thing, the government approach for the next 5 years, sir. Thank you. 2 రోజులు ఇది 3వ రోజు ఒక పండగ వాతావరణం. ఒక గడిచిన 5-6 నెలల్లో మనకి హైదరాబాద్ నిర్మాణ రంగం కొంచెం స్తబ్దుగా ఉంది అని అనుకున్నా కూడా దానికి ఏ రకమైన ఆ నెగిటివిటీ అనేది ఆలోచనలనే కానీ నిజంగా లేదని ఈ ప్రాపర్టీ షో తెలియజెప్పింది. దానికి ఈరోజు మా ప్రాపర్టీ షోకి ముగింపు పలికి కొత్త శకానికి నాంది పలికేలా ఈరోజు మా దగ్గరికి వచ్చిన గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారు, మంత్రివర్యులు, ఫైనాన్స్, ప్లానింగ్ అండ్ ఎనర్జీకి సంబంధించిన శ్రీ మల్లు బట్టి విక్రమార్క గారికి క్రెడే హైదరాబాద్ తరఫున, రాష్ట్ర వ్యాప్త నిర్మాణ రంగాల తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇంకా ముఖ్యంగా చెప్పాలనంటే సార్ ఈరోజు తన కాన్స్టిట్యుయెన్సీకి వెళ్ళి ఉన్నారు. మళ్ళీ ఆల్ ద వే ఈ కేమ్ బ్యాక్ మన ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి తన వైపు నుంచి కూడా నిర్మాణ రంగం ఏ దిశలో తీసుకెళ్తామనే దాని మీద ఒక సందేశం ఇవ్వడానికి మన కోసం వచ్చిన్నారు. కాబట్టి వీఆర్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. దాంతోపాటుగా మనందరికీ కూడా తెలిసిందే, ఎప్పుడు కూడా ఇంతకుముందు కూడా ఒక అనుభవం అని అంటే దాదాపుగా రాజకీయాల్లో రాటుదేలున్న వాళ్ళు ఎన్నేళ్ల నుంచో కూడా రాజకీయాల్లో ఉంటూ తన అనుభవాల్ని మనకి పంచుకుంటూ క్రెడైకి కూడా చాలా రోజుల నుంచి కూడా అసోసియేట్ అయి ఉన్న మనందరి మంచి కోరిన ఇంతకుముందు హౌసింగ్ మినిస్టర్గా కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఇరిగేషన్ అండ్ సిఐడి, తర్వాత ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా క్రెడై హైదరాబాద్ తరఫున అలాగే మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. మీరు ఇంకా చెప్పాలంటే ఈరోజు వీ హ్యావ్ టు థ్యాంక్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మన డిప్యూటీ సీఎం గారు కూడా వచ్చేటట్టు ఇద్దరు కూడా కలిసి ఉండాలా. ఈ కార్యక్రమం లోపల ముందు జరగబోయే నిర్మాణ రంగం అంటే రాష్ట్ర ప్రగతి లోపల మేజర్గా ఉండే మన నిర్మాణ రంగాన్ని ఏ దిశలో తీసుకెళ్తారనేది ఈరోజు ఒక సందేశం ఇవ్వబోతున్నారు. దానికి అదేందుకోసమని ఈరోజు ఇద్దరు ఇక్కడ ఉండడం కూడా మాకందరికి కూడా చాలా సంతోషం. అలాగే వేదిక మీద ఉన్న శేఖర్ రెడ్డి గారు, మా క్రెడై హైదరాబాద్కి క్రెడై నేషనల్కి సంబంధించి పాస్ట్ ప్రెసిడెంట్, ఇంకా క్రెడై హైదరాబాద్ గురించి డిప్యూటీ సీఎం గారికి కూడా కొంచెం చెప్పాలి సార్. మాది ఒక దేశవ్యాప్తంగా ఉన్న ఆర్గనైజేషన్, నేషన్ వైడ్ ఒక 230 సంస్థలు ఉన్నాయి. దాంట్లో కూడా ఒక 13,000 పైన మెంబర్స్ అందరు రిజిస్టర్ అయి ఉన్నారు. సో ఇది ఎప్పుడు కూడా నేషన్ వైడ్ స్టేట్లో ఎలాగైతే మేము పనిచేస్తున్నామో తర్వాత స్టేట్ వైడ్ కానీ తర్వాత నేషన్ వైడ్ కానీ ఒక పాలసీ మ్యాటర్లలో కూడా క్రెడై అనేది ఒక తనదంటూ ప్రత్యేక ముద్ర వేసుకుంటుంది. ఆ దిశలోపలే గడిచిన దాదాపుగా 2 దశాబ్దాలుగా క్రెడై హైదరాబాద్ కూడా గవర్నమెంట్తో పాటు ఎప్పుడు కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనమాట. మేము ఎప్పుడు కూడా నిర్మాణ రంగం మా ఎదుగుదలకే కాకుండా మా అసోసియేషన్ ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రగతిలో ఒక భాగం కావాలని ఎప్పుడు కూడా కార్యక్రమాలు చేస్తూ వచ్చింది. పాలసీ మ్యాటర్లలో కూడా ఇన్వాల్వ్ అవుతూ టైం టు టైం ఏ రకమైన పాలసీ తీసుకుంటే ఇండస్ట్రీ బాగుంటుంది అనే దాని మీద కూడా మా వైపు నుంచి రకరకాలుగా మీతో పాటు ఉంటూ ముందుకు తీసుకెళ్లే విధంగా చేస్తున్నాము. సో దాంతోపాటుగా చెప్పాలంటే సార్, ఇప్పుడు మేజర్గా ఈ 3 రోజులలో రెస్పాన్స్ మా మెంబర్స్ అందరి దగ్గర నుంచి పార్టిసిపేట్ అయిన బిల్డర్స్ అందరి దగ్గర కూడా తీసుకున్న దాని తర్వాత తెలిసింది ఏంటంటే దేర్ ఇస్ ఏ రియల్లీ డిమాండ్ ఫర్ హౌసింగ్. ఆ హౌసింగ్ అనేది ఎందుకు వస్తుంది?
హైదరాబాద్ లోపల ఇంకా ఎందుకు ఈ డిమాండ్ ఉంది, ఈ డిమాండ్కి తగ్గట్టుగా మనం దానికి రెడీ ఉన్నామా లేదా, ఒకవేళ రెడీ ఉన్నా కూడా ఇంకా డిమాండ్ పెంచుకునే విధంగా కూడా మనం ఏం చేయాలా, ఆ దిశ లోపల కూడా మాకు గవర్నమెంట్ నుంచి కూడా సహాయ సహకారాలు ముందు ముందు చాలా కావాలా. ఇది ఎందుకనంటే గడిచిన ఒక 5-6 సంవత్సరాలు చూసినప్పుడు ఒక సంవత్సరానికి 15-20 వేల యూనిట్లు అమ్మడం నుంచి ఈరోజు లాస్ట్ ఇయర్ ఫిగర్ సార్, మీరు కూడా అఫీషియల్గా రిజిస్ట్రేషన్స్ చూస్తుంటారు, దగ్గర ఒక 70,000 to 80,000 రిజిస్ట్రేషన్స్ పర్ యానం అవుతున్నాయి అన్నమాట. దిస్ షోస్ ద డిమాండ్ ఇన్ హైదరాబాద్. హౌసింగ్ అనేది చాలా ముందుగా హైదరాబాద్ లోపల చాలా వేగవంతంగా పుంజుకుంది. దాంతోపాటుగా కూడా మనకి ఒక లగ్జరీ సెగ్మెంట్ అనేది ఈ మధ్యలో గడిచిన 3-4 సంవత్సరాలలో చాలా హై ఎండ్ హౌసెస్ అనేది బాగా సేల్ అవుతున్నాయి. అంటే దిస్ షోస్ ద ఒక డిమాండ్ అన్నమాట. హైదరాబాద్ లోపల ప్రపంచవ్యాప్తంగా కానీ మన దేశవ్యాప్తంగా కానీ హైదరాబాద్కు వచ్చేసి ఎందుకు సెటిల్ కావాలా అనే దాని మీద కొన్ని మనకి ప్రత్యేకతలు మీ అందరికీ కూడా తెలిసిందే. అయితే దాన్ని కాపాడుకుంటా ఇంకా కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఏ రకంగా చేస్తే బాగుంటుందనేది ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలనంటే ఈ 3 నెలల కాలం లోపల మా నిర్మాణ రంగానికి చాలా వరకు పాజిటివ్గా, అంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది వైబ్స్ అనేది కూడా ముఖ్యమంత్రి గారు కానివ్వండి మీ అందరి నాయకత్వం లోపల చాలా వరకు వచ్చున్నాయి. అయితే ఇక్కడ ఏ దిశ లోపల ఇంకా మనకి నిర్మాణ రంగం ముందుకెళ్తుందనే దాని మీద చూసుకున్నప్పుడు ఈ 3-4 నెలల్లో వచ్చిన చిన్న అనౌన్స్మెంట్స్ అన్నమాట. ముఖ్యమంత్రి గారు తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇట్స్ గోయింగ్ టు హెల్ప్ అస్ ఏ లాట్. మెట్రో కానీ, తర్వాత ఈ మధ్యలో నిన్న మొన్న ఇనాగ్రేషన్ చేసిన ఎక్స్ప్రెస్ ఎలివేటెడ్ హైవేస్ కానీ, ఇవన్నిటికి ఏమవుతుందంటే ఒక డిఫరెంట్ ఏరియాస్ లోపల మనకి 360 degrees లోపల గ్రోత్కి అవకాశం ఉన్న హైదరాబాద్ లోపల ఎక్కడైతే కొంత కంజెస్టెడ్ ఉంది, ఒకవేళ అప్రోచ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అనేది సరిగ్గా లేని ఏరియాలలో నుంచి కూడా అది కూడా ఒక దాన్ని సంకల్పంతో చేసి ఆ 2 మేడ్చల్ నాగ్పూర్ హైవే కానీ షామీర్పేట్ హైవే కానీ చేయడం కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మాకు. థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ అప్ దట్ ఇనిషియేటివ్ సార్. తర్వాత మేజర్గా ఇంకోటి చెప్పాలంటే కొత్తగా హెచ్ఎండిఏ పరిధిని పెంచి ఒక 7 కార్పొరేషన్స్ తర్వాత 30 మున్సిపాలిటీస్ కూడా మెర్జ్ చేసి ఓఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో కూడా హెచ్ఎండిఏ పరిధి పెంచుకుంటూ దాన్ని ఒక 4 జోన్లుగా డివైడ్ చేయడం అనేది కూడా ఒక కొత్త ఆలోచనకి పునాది అని చెప్పొచ్చు. దాంతోపాటుగానే మనకి ఎలా అనంటే విజన్ 2050 కింద మాస్టర్ ప్లాన్ చేస్తూ కూడా ఈ 5 సంవత్సరాలు కానీ చేసేది అనేది కాకుండా 2050 అని అంటే ఇక వచ్చే 30 సంవత్సరాలు ఫ్యూచర్ జనరేషన్లకి అనుగుణంగా హైదరాబాద్ని ఏ దిశలో మనం పెంచవచ్చు, ఒక ప్లాన్డ్ సిటీగా ఎలా ముందుకు తీసుకెళ్దామనేది మన గవర్నమెంట్ నుంచి కూడా ఒక తీసుకున్న మంచి నిర్ణయం. దాన్ని కూడా మా నిర్మాణ సంఘం తరఫున స్వాగతిస్తున్నాం. దాంతోపాటుగా ఇప్పుడు కూడా ఒకటి ఏంటంటే మా నిర్మాణ రంగం ఎప్పుడు కూడా డిపెండ్ అయ్యేది టోటల్గా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ మీద. గడిచిన 3 సంవత్సరాలుగా మనకి ఐటీ లోపల 150,000 యావరేజ్గా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. దానికంటే కూడా అందరు కూడా మీడియా వ్యాప్తంగా కూడా అందరికీ చెప్తున్నాము, మన హైదరాబాద్ కానీ రాష్ట్రం కానీ ఉద్యోగ అవకాశాలకి చాలా ముందుంది. ఈ మధ్యలోనే సీఎం గారు దావోస్ వెళ్ళినప్పుడు కూడా ఒక 40,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చున్నాయి, అంతకుముందు వచ్చున్నాయి. ఇవన్నీ ఆన్ గ్రౌండ్ రియాలిటీ అయినప్పుడు వచ్చే కొన్ని సంవత్సరాల కాలంలో కమింగ్ 4 to 5 years మనకి దాదాపుగా ఒక 10 లక్షల పైచిలకు ఒక మిడ్ సెగ్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ కావడానికి అవకాశాలు ఉన్నాయి. దాంతో కూడా మనకి ఇప్పుడున్న లగ్జరీ సెగ్మెంట్ కాకుండా వచ్చే 2-3 సంవత్సరాలు కానీ వచ్చే 5 సంవత్సరాల లోపల అఫోర్డబుల్ హౌసింగ్ విచ్ ఈస్ కాల్డ్ నీడ్ బేస్డ్ హౌసింగ్ అనేది అవసరాలు ఉన్నాయి మనకి. దానికోసమే సార్ ఇప్పుడు మీరు గవర్నమెంట్ నుంచి కూడా మాకు ముఖ్యంగా కావాల్సింది ఎక్కడైతే ఎదగడానికి అంటే ఒక నివాసానికి అనుగుణంగా అవసరాలు ఉన్న ఏరియాలలో హౌసింగ్ కోసం డెవలప్ అయ్యే విధంగా ఒక ఏరియాని మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డెవలప్ చేసి ఇచ్చినప్పుడు చందన్ వ్యాలీ అనే ఏరియా ఒకటి ఉంది, తర్వాత షామీర్పేట వైపు జినోమ్ వ్యాలీ 1, 1, 2 అని ఈ 2 వచ్చినప్పుడు కూడా అక్కడ లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ గోయింగ్ టు బి జనరేటెడ్. అక్కడ వచ్చినప్పుడు మాకు హౌసింగ్ ఈజ్ ద నీడ్ దేర్. అంటే అక్కడ వచ్చే రిక్వైర్మెంట్ కూడా మనకి చాలా వరకు ఎలా ఉంటుందని అంటే మిడ్ సెగ్మెంట్ లోపల, అంటే ఇక్కడ వచ్చే ఐటీ సెగ్మెంట్ కొన్నంత కాస్ట్లీ హౌసెస్ కొనలేరు. బట్ అక్కడ మేజర్గా కావాల్సిందంత ఒక 50 lakhs, 60 lakhs, హయ్యర్ సైడ్ ఇట్ విల్ గో అప్ టు 1 crore to 1.5 crore.
అటువంటి మార్కెట్ని కూడా మనం అడ్రస్ చేసే విధంగా ఆ ఏరియాలో మీరు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ చేసి ఇప్పుడే మాకు ఇస్తే ముందు అక్కడ ఉండే అవసరాలకు అనుగుణంగా మేము ప్రాజెక్టులు టేకప్ చేయగలుగుతాము. దిస్ ఈజ్ గోయింగ్ టు హెల్ప్ అస్ ఇన్ ఏ లాంగ్ రన్. అంటే హౌసింగ్ డిమాండ్కి అనుగుణంగా ఒక గవర్నమెంట్ నుంచి తీసుకునే విప్లవాత్మక నిర్ణయం అవుతుంది. అది కూడా ఒక భాగం ఎలానంటే ఇప్పుడు ఎలాగో సీఎం గారు ఎలా ఉంటున్నారు అని అంటే హీ వాంట్ టు అనౌన్స్ సమ్ ఫార్మా విలేజెస్, దాంతోపాటుగా ఎలానంటే ఒక టౌన్షిప్స్ లాంటివి అనేది. ఈ టౌన్షిప్ల గురించి కూడా అన్నప్పుడు పూణేలో ఉన్న మగర్పట్ట సిటీ అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ సార్. మీరు ఒక టీంని కానీ ఏదన్నా కానీ పంపించేసి ఆ పర్టికులర్ ఒక 1200 ఎకరాలలో కట్టిన టౌన్షిప్ అది. దాంట్లో హోమ్ టు వర్క్ అనే దాని మీద వచ్చినప్పుడు ఎలా అంటే ఆ ప్రెమిసెస్ లోపల ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. ఒక హౌసింగ్ ఉంటుంది, ఒక ఆఫీస్ స్పేస్ ఉంటుంది, ఒక రిటైల్ కమర్షియల్ ఉంటుంది, ఒక ఎంటర్టైన్మెంట్ జోన్ ఉంటుంది, వాట్ ఎవర్ ద నీడ్ ఆఫ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. దాంట్లో హోటల్స్ ఉంటాయి. అంటే ఆ పర్టికులర్ ప్రిన్సెస్ దాటి కూడా బయటకు వెళ్ళే అవసరం లేకుండా డెవలప్ అయిన టౌన్షిప్. అటువంటి మన తెలంగాణలో మన హైదరాబాద్ చుట్టుపక్కల కానీ చేసే విధంగా కానీ ఏదైనా ఉంటే కొంచెం కార్యాచరణ చేస్తే బాగుంటుంది సార్. అటువంటివన్నీ మా ఇండస్ట్రీకి సంబంధించిన బిల్డర్లు కూడా గవర్నమెంట్తో కలిసి ముందుకు తీసుకెళ్లేదానికి కూడా రెడీగా ఉన్నాము. అదొకటే కాకుండా సార్ మేజర్గా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని అంటాం. ఇప్పటివరకు జరిగింది అనేది కాదు, ఎప్పుడు ఒక పర్మిషన్ ప్రాసెస్ అనేది ఒక 21 డేస్లో అని అనుకుంటాం, కానీ దేర్ ఇస్ అ డిలే. ఆ డిలేని ఇప్పుడు మీరందరూ అనుభవజ్ఞులు ఒక్కొక్క డిపార్ట్మెంట్ని డీల్ చేస్తున్నారు. దే ఆర్ లైక్ వీఆర్ మీ అందరి అనుభవంతో మాకు ఉండే చిన్న సమస్యలని ఇప్పుడు ఇక్కడ పబ్లిక్ లోపల చెప్పడానికి కూడా ఏం లేదు, మాకు అంత గొప్పగా ఇబ్బంది పెట్టేవి కూడా కాదు. మిమ్మల్ని కలిసి మాకు ఉండే చిన్న సమస్యలు మీకు చెప్తాము. దాంతో ఇట్ సేవ్స్ ద టైం. ఇప్పుడు పెద్ద ప్రాజెక్టులు ఒక 1000 కోట్లలో పెట్టే వాళ్ళు 1 నెల 2 నెలలు 3 నెలలు కూడా డిలే అవుతుంటే దాని మీద ఫైనాన్సెస్ మీద చాలా బర్డెన్ అవుతుంది. సో ఈ దిశ లోపల మీరు ఇటువంటి సహాయ సహకారాలు మాకు అందిస్తే సార్ రాష్ట్ర ప్రగతి లోపల మేము ఎప్పుడు కూడా చెప్తుంటాం, నిర్మాణ రంగం మన తెలంగాణ రాష్ట్రానికి ఒక వెన్నెముక లాంటిదని. మా అసోసియేషన్ మాత్రం మా వెన్నెముకను బలం చేసుకుంటా మేము ఒక సపోర్ట్ ఇవ్వడానికే ఉంటున్నాం సార్. ఎప్పుడు ఇక్కడ ఈ నిర్మాణ రంగం ఎదిగినప్పుడు అగ్రికల్చర్ తర్వాత దిస్ ఇస్ ద సెకండ్ హైయెస్ట్. ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లోపల ఇది కూడా ఇంత కొంచెం టైం తీసుకుంటున్నాను సార్, ఎందుకంటే కొన్ని విషయాలు మీకు తెలిసినప్పుడు యూ కెన్ అడ్రస్ దట్ ఇన్ మచ్ బెటర్ వే. మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఒక 20 నుంచి 25 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ కోసం అని హౌసింగ్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ లోపల లేబర్ వస్తున్నారు ఇన్ డిఫరెంట్ పార్ట్స్. అంటే ఒకటి మేస్త్రీ పని చేసేది అనేది ఉండదు, మా దగ్గర ప్లంబర్ అవసరం ఉంటాడు, ఎలక్ట్రీషియన్ అవసరం ఉంటాడు, బార్బెటింగ్ పర్సన్ అవసరం ఉంటాడు, టైల్ లేయింగ్ పర్సన్ అవసరం ఉంటాడు, ఇంకా డిఫరెంట్ ఆల్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి సంబంధించినంత వరకు అందరు ఉంటారు. కాబట్టి దీంట్లో ఒక 60 to 70% పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ ఆఫ్ మన ఇండియా వ్యాప్తంగా ఉన్నా కానీ ఒక్కొక్క పర్టికులర్ డిపార్ట్మెంట్కి సంబంధించి రాజస్థాన్ నుంచి కార్పెంటర్లు వస్తారు, మహారాష్ట్ర మధ్యప్రదేశ్ నుంచి టైల్ లేయింగ్ వస్తారు. ఇటువంటిది వచ్చినప్పుడు ఏమవుతుందని అంటే పాండమిక్ వచ్చినప్పుడు అందరూ వెళ్ళిపోయిన తర్వాత మన ఇండస్ట్రీ ఒక స్టాండ్ స్టిల్ నేచర్కి వచ్చిందనమాట. అప్పుడు మేము అనుకున్నాం, మన బిల్డర్లందరూ కూడా అనుకున్నాం, మన దగ్గర ఉన్న యువతకి అవకాశాలు లేవని అనుకున్నప్పుడు మనం ఎందుకు వాళ్ళకి ఒక స్కిల్లింగ్ అనేది ఏర్పరిచి మన దగ్గర అవకాశాలు ఇవ్వకూడదు అనేది ఒక ఆలోచన వచ్చింది సార్. ఇప్పుడే మీరందరూ కూడా మనకు సీఎం గారు కూడా అనౌన్స్ చేస్తున్నారు, మీరు కూడా ఈ మధ్యలో అనౌన్స్ చేస్తున్నారు స్కిల్లింగ్ యూనివర్సిటీస్ అని అన్నప్పుడు కన్స్ట్రక్షన్కి సంబంధించింది కూడా చేయగలిగినప్పుడు మనకుండే రిక్వైర్మెంట్ ఒక 10 లక్షల మందికి ఉపాధి కలిగించినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇట్ ఈస్ గోయింగ్ టు బి బిగ్ అచీవ్మెంట్. దానికి మా ఇండస్ట్రీ తరఫు నుంచి కూడా సహాయ సహకారాలు ఏ రకంగా ఉన్నా కూడా మేము చేస్తాం సార్. అది వాళ్ళకి ట్రైనింగ్ ఎలా ఇవ్వాలా, వాళ్ళని ఇంటేక్ కూడా ఎలా తీసుకోవాలనేది మన ఇండస్ట్రీ నుంచి అందరూ రెడీగా ఉన్నారు. అది కూడా మాట్లాడి పెట్టున్నాము. సో దానికి ఎన్ఏసి ఒకటి ఉంది, తర్వాత మేము కూడా పూణే కానీ తర్వాత ఎన్ఎస్డిసి నుంచి కూడా ట్రైనర్స్ని తీసుకొచ్చేసి ఒక సపరేట్ ఫెసిలిటీ పెట్టి ట్రైనింగ్ ఇచ్చే విధంగా కూడా చేస్తాము. సో దీనికోసం మీ ముందు మీ సహాయ సహకారాలు కావాలి. దాంతోపాటుగా ఈ మధ్యలో మనకి నిర్మాణ రంగం ఒక వెస్ట్ లోపలే పెరుగుతుంది అనేది అనుకున్నప్పుడు నలువైపులా ఎదగాలని అన్నప్పుడు ఇండస్ట్రీస్ వచ్చున్నాయి. ఇంతకుముందే చెప్పినట్టు ఆ ఇండస్ట్రీ ఎలా అనుసంధానం చేసుకొని నిర్మాణ రంగానికి ఎలా బాగుంటుందనే దాని మీద ఒకటి చేస్తే బాగుంటుంది. దాంతోపాటుగా పర్మిషన్స్ లోపల చిన్న జాప్యాలు ఉన్నా కూడా కొంచెం మీ దృష్టిలో తీసుకొని
ఆ ప్రాసెస్ కొంచెం తొందరగా అయ్యేటట్టు చేయండి సార్. ఎందుకనంటే దీంట్లో మన తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో చెప్పాలనంటే ఒక సర్వైవల్ కోసం ఒక ఉద్యోగాన్ని, అంటే మా నిర్మాణ రంగంలో కూడా బిల్డర్లు అందరూ ఒకేలా ఉండరు. దీన్ని ఒక జీవనోపాధి కింద తీసుకొని కూడా కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అందరికీ కూడా ఏ రకమైన పెట్టుబడి అయినా పెట్టింది లేట్ అయిన కొద్దీ చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి తప్పకుండా ఇటువంటి ప్రాసెస్ లోపల డిలే కాకుండా తొందరగా అయ్యేటట్టు చేయండి. ఇంకా ముందు ముందు కూడా మేము ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. బట్ దిస్ ప్లాట్ఫామ్ ఈజ్ ఫర్ యూ బోత్. ఇద్దరు కూడా ఇంపార్టెంట్ లీడర్స్ ఆఫ్ ద స్టేట్. ఒకరు డిప్యూటీ సీఎంగా అనుభవజ్ఞులు, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అనుభవం, తను 9 టర్మ్స్ బీయింగ్ ఇన్ ద పాలిటిక్స్ అండ్ ఆ అనుభవంతో రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తుంటే వాళ్ళతో పాటు మనందరం కూడా రాష్ట్ర ప్రగతి లోపల ఒక చిన్న భాగం అయిదాం. మనందరం కూడా కష్టపడి ఇంకా ముందుకి వ్యవస్థను ఎలా తీసుకెళ్లేదనే మాదిరిగా మేమందరం కూడా రెడీ ఉన్నాం. మనందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా రెడీగా ఉందాం. అందుకే ఈరోజు మన ముందుకు వచ్చిన ఇద్దరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటూ మీ అందరికీ కూడా ఈ ప్రాపర్టీ షో ఈ 3 రోజులలో ఇంతగా వచ్చి సక్సెస్ చేసి మన హైదరాబాద్కి డోకా లేదు. ఇంకా ఎన్నేళ్ళైనా కూడా హైదరాబాద్ అనేది ప్రపంచ దృష్టి లోపల విశ్వనగరమే. ఇల్లు అనేది ఇక్కడ ఉండాలన్నా కొనుక్కోవాలన్నా హైదరాబాద్లోనే ఉండాలనే దిశ లోపల ఈరోజు ప్రూవ్ చేసిన ఈరోజు ఇక్కడికి వచ్చిన కస్టమర్లందరికీ కూడా క్రెడాయ్ హైదరాబాద్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. దాంతోపాటుగా 3 రోజులుగా కాదు, దాదాపుగా టైం టు టైం ఎప్పుడు కూడా నిర్మాణ రంగంలో ఒక ఉన్నతిని, అభివృద్ధిని ప్రతి ఒక్కరికి చేసే పత్రికా ప్రతినిధులందరికీ కూడా క్రెడాయ్ హైదరాబాద్ తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటూ మళ్ళీ ఒకసారి ఇక్కడికి వచ్చిన వేదిక మీద ఉన్న సహచరులందరికీ, ముఖ్య అతిథులకి, తర్వాత మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. CREDAI President, past National CREDAI President, ladies and gentlemen, C. Shekhar Reddy Garu to deliver a few words to address the gathering. Ladies and gentlemen, a huge round of applause for him, please. Over to you, sir. Thank you. Honorable Deputy Chief Minister, Honorable Uttam Kumar Reddy Garu, Honorable Minister for Irrigation, and other my colleagues on the dais and off the dais, all the ladies and gentlemen, good evening to you. Sir, మన గవర్నమెంట్ మీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి లీడర్షిప్లో ఒక రాకెట్ స్పీడ్ లాగా పోతుంది సార్. 90 days డావోస్ పోయినారు. షార్ట్ టైంలో గవర్నమెంట్ రాయిన డావోస్ పోయినారు. హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చారు సార్. మెగా మాస్టర్ ప్లాన్ గురించి అనౌన్స్ చేసినారు. అది ఆల్రెడీ ఇన్ డిఫరెంట్ కాంపోనెంట్స్ పనిచేస్తూనే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ RRR అచీవ్ చేసుకొచ్చారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి క్లియరెన్స్ వచ్చేది. తర్వాత ఎలివేటెడ్ ఫ్లైఓవర్స్ క్లియరెన్స్ వచ్చేది. తర్వాత జనో వ్యాలీ సెకండ్ ఫేజ్, ఇవన్నీ కూడా మాకు సంబంధించినవి సార్. రియల్ ఎస్టేట్ ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినవి. తర్వాత మెట్రో రీఅలైన్మెంట్ కానీ ఫర్దర్ న్యూ లైన్స్ కానీ కూడా బ్యాక్ బోన్ ఫర్ ద రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. మూసీ రివర్ ఫ్రంట్ మా అందరినీ కూడా డ్రీమ్ ఏంటంటే సార్, రాబో కాలంలో సింగపూర్ను మర్చిపోవాలి అందరూ, మూసీ రివర్ని గుర్తుపెట్టుకోవాలి. అలాంటి ల్యాండ్ మార్క్ స్ట్రక్చర్స్ అక్కడ రావాలని, అంత బ్యూటిఫికేషన్ జరగాలని మా యొక్క కోరిక సార్. స్కిల్ విషయంలో టాటా గ్రూప్ తోటి ఐటీఐస్ ఇట్స్ ఎ గుడ్ అచీవ్మెంట్ సార్. దాని మొన్న నేను అటెండ్ అయినాను శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో మీటింగ్లో. ది బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళతో ఎంఓఈ అయినారు. ఒక 5,000 మంది ఇంజనీర్స్, 5,000 మంది నాన్ ఇంజనీర్స్కు అవుట్ సైడ్ ద మెట్రో ఏరియాలో ఉన్న రూరల్ ఏరియా ఉన్న కాలేజీలలో ఇక్కడి వాళ్ళ తరఫున వాళ్ళు కరికులంలో వాళ్ళ ఇన్పుట్స్ ఇచ్చేసి ఈ 10,000 మందికి వాళ్ళే ప్లేస్మెంట్ ఇచ్చినట్టు, ఇది కూడా గొప్ప ఐ థింక్ పాలసీ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సైడ్ నుంచి. న్యూ జాబ్స్ ఇచ్చినారు. ఓవర్ నైట్ మీరు న్యూ జాబ్స్ తీసుకొచ్చినారు. అబౌట్ 30,000 జాబ్స్ మీరు ఇవ్వడం జరిగింది. సో మా రంగం నుంచి కూడా రాజశేఖర్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, రెవెన్యూ కానీ హైయెస్ట్ మా దగ్గర నుంచి. సార్ మీకు గతంలో కూడా బట్టి గారికి మొన్న నాకు సిఏ ఈవెంట్లో అవకాశం వచ్చినప్పుడు, సార్ మీరు ఎట్లయితే గ్యారంటీలు ఇచ్చి ఎట్లా సక్సెస్ అయ్యి గవర్నమెంట్కి వచ్చారో ఇండస్ట్రీకి కూడా కొన్ని గ్యారంటీస్ ఇవ్వమని చెప్పాను. మళ్ళీ ఒకసారి అంటున్నాను సార్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే గ్యారంటీ సార్. అది మీకే మంచి జరుగుతుంది, ఫండ్స్ తొందరగా వస్తాయి, ఇండస్ట్రీస్ అన్ని ముందుకు వెళ్తాయి. కాబట్టి మేము డీటెయిల్గా తిరిగి ఇస్తాం సార్. ఒక గ్యారంటీ సార్. రెండో గ్యారంటీ రేషనలైజేషన్ ఆఫ్ ట్యాక్సేషన్ సార్. అందులో కూడా గవర్నమెంట్కి లాభం అవుతుంది. మాకు కొంత వెలుసుబాటు ఉండొచ్చు, కానీ ఓవరాల్ గవర్నమెంట్కి సార్.
ఎంఎస్ఎంఈ ఒక గ్యారంటీ సార్. మీరు ఆల్రెడీ మాట్లాడుతుంది, గవర్నమెంట్ మాట్లాడుతుంది, సీఎం గారు కూడా ఏది మన ఎంఎస్ఎంఈ క్లస్టర్స్ అంటున్నారు డిస్ట్రిక్ట్లో, దీనికి ఒక స్పెషల్ ఫండ్ ఇవ్వడము. కానీ వాళ్ళకు ప్లగ్ అండ్ ప్లే, గతంలో మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు ఇండస్ట్రియల్ ఎస్టేట్స్లో ప్లగ్ అండ్ ప్లే ఇచ్చేవాళ్ళు చిన్న ఇండస్ట్రీ, అది మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తే చాలా బాగుంటుంది సార్. తర్వాత కొన్ని పాలసీస్ ఏవైతున్నాయో రీవిజిట్ చేసి కొన్ని రిఫార్మ్స్ తీసుకొస్తే ఇండస్ట్రియల్ పాలసీ అన్నింటిలో కూడా డెఫినెట్గా మంచి జరుగుతుంది సార్. అట్లనే టూరిజంను, ఎనర్జీ పాలసీ, సోలార్ పాలసీ సార్, ఇవి కూడా రావాలా సార్. మేము కూడా ఇంకోటి ఏంటంటే మీ మెగా మాస్టర్ ప్లాన్ లోపల మిగిలిన కాంపోనెంట్స్ చేస్తున్నది అఫోర్డబుల్ హౌసింగ్, మొన్న కూడా మేము రిక్వెస్ట్ చేశాము. ఈడబ్ల్యూఎస్ కూడా ఓవరాల్ సరౌండింగ్లో మీరు ఇప్పుడు చెప్పారు ఎక్కడైతే ఇండస్ట్రియల్ క్లస్టర్స్ వస్తాయో మేము గవర్నమెంట్ ప్రొవిజన్ ఇస్తుందన్నారు. అది ఉంటే అందరికి అఫోర్డబుల్ హౌస్ దొరకడానికి అవకాశం ఉంది సార్. తర్వాత మనము ఈ నెక్స్ట్ ఫ్యూ డికేట్స్లో వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా ప్రపంచంలో ఎవరైతే సస్టైనబిలిటీ గురించి చేస్తారో, ఇనిషియేటివ్ చేస్తారో, ఇప్పుడు మన మోడీ గారు 2070 వరకు నెట్ జీరో కార్బన్ చేయాలంటున్నారు కదా, ఆ డైరెక్షన్లో మనం హైదరాబాద్ను నెట్ జీరో కార్బన్గా వెళ్తే మాత్రం పాలసీ చేస్తే మాత్రం గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ మనకు రావడానికి చాలా అవకాశం ఉంది సార్. తర్వాత ఇంకోటి ఇప్పుడు మెట్రో లాస్ట్ మైల్ కనెక్టివిటీ చాలా ప్రయత్నం చేశారు గతంలో, ఇంకా కొంత లాస్ట్ మైల్ కనెక్టివిటీ మనం ఇవ్వగలిగితే రోడ్ల మీద అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మనం ఎక్కువ చేయగలిగితే, గల్లీకి చేయగలిగితే ఆ ట్రాఫిక్ జామ్స్ మనం అవాయిడ్ చేయొచ్చు సార్. సో విత్ దిస్ ఐ వాంట్ టు కన్క్లూడ్. ఐ congratulate my entire team of CREDAI Hyderabad, headed by Rajshekhar Reddy Garu and Jaideep, Jagan, and all team, all vice president, entire team, EC members, the regular members, and the past office bearers, andari kuda, and also youth, they have done extremely well, and it is a fantastic show. 3 days ఎవరైతే కొంత అనుమానాలు ఉన్న వాళ్ళకి, ఎవరికైతే రియల్ ఎస్టేట్ అంత గొప్పలు అనే వాళ్ళకి ఈ 3 days కనువిప్పు అని చెప్పవచ్చు సార్. అంత బ్రహ్మాండంగా జరిగింది. ఇట్ హెస్ రీఇంపోజ్డ్ కాన్ఫిడెన్స్ అమంగ్ ఆల్ ది సిటిజన్స్ అండ్ ఇన్వెస్టర్స్ ఆల్సో దట్ ఈ రియల్ ఎస్టేట్ ఇస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్ లెవెల్ అని ఇది ఒక షో ద్వారా మనం చెప్పడం జరిగింది సార్. విత్ దిస్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ ఆల్ ఓవర్ taking your precious time and coming over here, and we want to some of these guarantees or whatever you want to wish, it all will be helpful to the only state government sir. We are only here a catalyst. We are doing this with this type of shows, and whenever our office bearers request your time, kindly spare some time with them sir. We will be grateful to you. Thank you very much sir. And also he worked as a controller of Rashtrapati Bhavan. 3 దశాబ్దాలుగా రాజకీయ రంగంలో దూసుకు వెళ్తున్న ఓటమి తెలియని వ్యక్తి. Ladies and gentlemen, it's my absolute honor to invite upon you onto the dais for your valuable words sir. Please put your hands together for our guest of honor for this beautiful evening, Shri Nalamala Uttam Kumar Reddy Garu, our Minister for Irrigation and CAD, Food and Civil Supplies. Sir, request you to please come and deliver your valuable words. Thank you. Past CREDAI President, PM Mithrudu Shekhar Reddy Garu, Hyderabad CREDAI President Rajshekhar Reddy Garu, President-elect Jaideep Reddy Garu, other office bearers of CREDAI, friends and media friends, అందరికి కూడా నమస్కారం. It's been a pleasure and a privilege to visit the property show and also participate in this program. I was very impressed by the way the property show was organized, and I'm also happy to see that, to know that while there was been a lot of talk about real estate in Hyderabad not being on a growth path, that that the footfalls in this property show have been on a record level this year. I wish to assure you, Rajshekhar Garu and all office bearers of CREDAI, that our government, under the very competent leadership of Chief Minister Revanth Reddy and Deputy Chief Minister Batti Vikramarka, we will be industry friendly, business friendly, and especially construction industry friendly. We realize that you know, construction and real estate industries are the biggest or one of the biggest contributors to the state economy and to employment. We will treat you as partners in progress.
The people of Telangana gave a historic mandate, and we came to power about 90 days back. We want to assure you that as far as real estate and construction industries are concerned, our government will be all out to help you in your business. We will be business friendly, and whatever it takes to further boost real estate and construction activity in Hyderabad, we are with you. ఇప్పుడు మీరు చెప్పిన విషయాలన్నీ రాజశేఖర్ గారు, శేఖర్ రెడ్డి గారు, I mean all of them are close friends, and many of them are family members, and many of you I've known for decades. So, you know, we honor the mandate of the people of Telangana. They have placed our trust in us, and definitely you will find that as the days go by, that we will place Telangana and Hyderabad city on a much higher growth trajectory than even you can visualize. Anything to do with your business activity, it is, you know, unlike what was in the past, our government is not a family show. It is collective leadership. All of us are accessible 24/7 to all of you. Anything that business or industry, you know, wants, or we feel that there is something, you know, that you need to suggest to us, we are available, and definitely we'll be, you know, pro business and pro construction. I have a long association with CREDAI. When I was a minister the last time in combined Andhra Pradesh, I have attended many CREDAI functions. So after a 10-year gap, I'm again attending as a minister in separate state. Now, some issues that I want to bring to your notice, that as I was going around the property show, some people brought to my notice about water for Hyderabad. Definitely, our government is seriously concerned that we should increase the drinking water sources for Hyderabad. I am also the irrigation minister. I can assure you we are working seriously on it. Right now, Hyderabad drinking water comes from both Godavari and Krishna. We will increase the drinking water to Hyderabad from both sources, more particularly from Godavari River, from Yelampalli Reservoir. We will increase the water that is coming now. What is the present drinking water coming from Yelampalli to Hyderabad? We will increase the quantity, I assure you that, from this platform. Also, from Godavari River, we are going to bring water to both Himayat Sagar and Usman Sagar to make sure that Hyderabad, there should never be a water scarcity. Also, like I mentioned, our government has a serious vision for urban development in general and Hyderabad development in particular. Traffic is a matter of serious concern for all of us. Definitely, I was born and brought up in this city, and for many of you who don't know, we did agriculture in this city, in Hyderabad city. So it is one of the serious concerns for us also is about traffic. We will ensure all ways of public transport. As you know, Honorable Chief Minister has laid the foundation stone for extension of the metro rail. We are going to work with you in every way to improve the traffic situation and the public transport, you know, whatever facilities are there, to multiply them many times in Hyderabad. Also, our government is working on a cluster township around Hyderabad. We will take your support and your active cooperation in this. Then one of the prime project of the Chief Minister is Moosi Front. I'm sure we're going to come up with a great vision, and Moosi is something close to all of our heart. So cleaning up the Moosi and developing a very, very viable and vibrant Moosi Front is one of the targets of this government. Sewerage treatment plants, what were sanctioned earlier, are nearing completion, and we will also be setting up many more for
sewage treatment and using the recycled water for various other purposes. Now, your CREDAI also had given me certain, some issues. I can assure you that, I think most of the major Hyderabad builders are here, that our government will more than meet your expectations on better and better infrastructure every year. So anything about, infrastructure which I believe is essential for the growth of our construction and real estate, we will be at it. And as you know, most of the global infrastructure set up in Hyderabad now, whether it is the outer ring road or the present airport or the, P.V. Narasimha Rao Expressway, were all set up in our time. We will work further, and it is after the government has come that regional ring road with an investment of 22,000 crores has been sanctioned. We are going to build radial roads from inner ring road to outer ring road and outer ring road to regional ring road. So I can assure you that infrastructure in terms of public transport, infrastructure in terms of roads, infrastructure in terms of water, we will give you world-class infrastructure, I can assure you on behalf of this government. Ease of doing business, I can tell you that we will continuously work on it, and if there is anything else that you feel that we need to do, we are definitely going to work on ease of doing business. You will find that we are a very, very accessible government under the, like I mentioned earlier, under the effective and competent leadership of Chief Minister Revanth Reddy and Deputy Chief Minister Batti Vikramarka Garu. We will deliver, we will make Hyderabad even better, we will make Hyderabad a truly global city, and we will ensure that construction and real estate industry and business flourish in Hyderabad. Thank you very much. విజనరీ వర్డ్స్, అంత గొప్ప సూచనలు ఇచ్చిన వ్యక్తికి మరొకసారి గట్టిగా కరతాళ ధ్వనులతో సత్కరిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మన ముందుకు రాబోతున్న వ్యక్తి గురించి చెప్పాలంటే నా వయసు అనుభవం సరిపోదండి. పాదయాత్రకి మారుపేరు ఆయన. రాష్ట్రమంతా పాదయాత్ర చేసి ఎంతో పేరు తెచ్చుకున్నారు. అలుపెరుగని విక్రమార్కుడు అనే చెప్పుకోవచ్చు. ఆయన పట్టుదల, ఆయన డెడికేషన్ కి ఒక్కసారి జోహార్లు చెప్తూ, one of the most experienced and dynamic leader, ladies and gentlemen, a huge round of applause for our chief guest, Sri Batti Vikramarka Mallu Garu, our Deputy Chief Minister and Minister for Finance and Plans, Energy. Yes. Over to you, sir. గౌరవ మంత్రివర్యులు, ఇప్పటివరకు మీకోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుందో, ఏం చేయాలనుకుంటుందో కూడా చాలా స్పష్టంగా చెప్పినటువంటి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు శేఖర్ రెడ్డి గారికి, రాజశేఖర్ రెడ్డి గారికి, జయదీప్ రెడ్డి గారికి, జగన్నాథరావు గారికి, మనోజ్ అగర్వాల్ గారికి, మురళీమోహన్ గారికి, రాంబాబు గారికి, నితీష్ రెడ్డి గారికి, క్రాంతి కిరణ్ రెడ్డి గారికి, అట్లాగే క్రెడై అసోసియేషన్లో సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళకి, ఈ క్రెడై అసోసియేషన్ ద్వారా పెద్ద ఎత్తున ప్రాంత అభివృద్ధి జరగాలని ఆశీస్సులు అందించడానికి ఇక్కడికి చేసినటువంటి మిత్రులకి, అభివృద్ధిలో క్రెడై ద్వారా మీ పాత్ర పోషిస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం సహకరిస్తున్నటువంటి స్నేహితులందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. నిర్మాణ రంగం ప్రజలకు ఏం కావాలి ఆలోచన చేసి పెద్ద ఎత్తున అందిస్తున్నటువంటి మీ అందరినీ అభినందించకుండా ఉండలేకపోతా ఉన్నాం.
ఎందుకంటే నగరాభివృద్ధి జరిగేటువంటి క్రమంలో అందరికీ ప్రభుత్వాల పరంగా కావాల్సినటువంటి గృహ సముదాయాన్ని మేము అందించలేకపోవచ్చు. కానీ ప్రభుత్వాల బాధ్యతను కూడా తీసుకొని సరే కొంత వ్యాపారాత్మకమైనటువంటి ఆలోచన ఉన్నప్పటికీ కూడా అనేక రకాలైనటువంటి విల్లాస్ కావచ్చు, అపార్ట్మెంట్స్ కావచ్చు, కట్టి నగరంలో ఉంటున్నటువంటి ప్రజలకి ఇంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నటువంటి మీ అందరినీ కూడా తప్పనిసరిగా ప్రభుత్వంతో పాటు మీరు కూడా ఇందులో భాగస్వాములుగానే నేను భావిస్తా ఉన్నాను. పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు ఇప్పుడే చెప్పారు, హైదరాబాద్ నగరానికి సంబంధించినంతవరకు జరిగేటువంటి అభివృద్ధి, జరగబోయేటువంటి కార్యక్రమాల్లో కొంత మంచినీటి ఎద్దడి గురించి కొంచెం అడుగుతూ ఉన్నారు. దానికి ఇరిగేషన్ మంత్రిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చాలా స్పష్టంగా చెప్పారు. నేను ఎందుకు ఉదహరిస్తున్నానంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి అనేక సంవత్సరాలు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా పనిచేశారు. నేను వారు చెప్పిన మాటని ఎందుకు ఉదాహరిస్తున్నానంటే గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో పనిచేసినటువంటి ప్రభుత్వాలు వారికి విజన్ ఉంటుందని చెప్పడం కోసం వారు చెప్పినటువంటి మాటను మీకు ఉదాహరిస్తూ ఉన్నాను. ఈరోజు హైదరాబాద్ నగరం ఎంత పెద్దగా విశాలంగా అభివృద్ధి చెందిందంటే ఆనాటి గత పాలకులు వేసినటువంటి పునాదులే ఈరోజు హైదరాబాద్ నగరాన్ని పెద్ద ఎత్తున తీసుకొని పోతూ ఉన్నాయి. ఇక్కడ జనాభా బ్రతకటానికి వస్తే ఆ బ్రతకటానికి కావాల్సినటువంటి ఇండస్ట్రీస్ని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పెట్టించింది. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్ని బిహెచ్ఎల్ దగ్గర నుంచి మొదలు పెడితే బీడీఎల్ కానీ, ఈసీఎల్ కానీ, డిఆర్డిఓ కానీ, డిఆర్డిఎల్ కానీ రకరకాల పరిశ్రమల్ని కేంద్రం నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ ఏర్పాటు చేయటం వల్లనే వాటి ద్వారా ఉద్యోగాలు, వాటి ద్వారా యాన్సిలరీ ఇండస్ట్రీ, అందులో ఉద్యోగాలు పొందుతున్నటువంటి వాళ్ళు ఇక్కడ నివాసం ఉండడానికి కావాల్సినటువంటి ఏర్పాటు, ఆ ఏర్పాట్లకు సంబంధించి హైదరాబాద్ నగరంలో జరిగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తంగా తీసుకుంటే ఔటర్ రింగ్ రోడ్ కానీ, లోకల్ జరిగిన ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, హైదరాబాద్ నగరానికి సమకూరుస్తున్న కరెంటు కానీ, మంచినీళ్ళు కానీ అన్నీ ఆనాటి ప్రభుత్వాలు ఇంక్లూడింగ్ ఐటీ సెక్టర్కి సంబంధించి వేసినటువంటి పునాదులు కానీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు దూరదృష్టితో అవన్నీ చేశారు. కాబట్టే ఈరోజు హైదరాబాద్ నగరం ఇంత పెద్ద ఎత్తున విస్తరించింది. అది విస్తరించింది కాబట్టి ఇక్కడ నిర్మాణ రంగం కూడా పెద్ద ఎత్తున అవకాశాలు పొందుతాం. ఇవాళ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఒక పెద్ద నగరానికి ఒక హారంలాగా తయారై రింగ్ రోడ్డు లోపల బయట పెద్ద ఎత్తున నిర్మాణ రంగం జరుగుతాం. ఈరోజు చాలామంది ఏమి నగరానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ ఏమి చేయనటువంటి గత పాలకులు కొద్దిమంది హైదరాబాద్ నగరానికి ఎట్లా నీళ్ళు తీసుకొస్తున్నారో చెప్తాం. ఇప్పుడు చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీపాద్ ఎల్లంపల్లి నుంచి గోదావరికి నీళ్లు తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, కృష్ణానది నుంచి నీళ్లు తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, మంజీరా నుంచి నీళ్లు తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ 3 నదులు కాకుండా గతంలో వచ్చినటువంటి గండిపేట నీళ్ళు ఇంతే హైదరాబాద్ నగరానికి ఉన్న సోర్స్. ఇప్పుడు సుంకిశాల నుంచి కూడా ప్లాన్ చేసి మళ్ళీ నీళ్లు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడున్నా భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు తయారు చేసి నగరానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసినటువంటి ప్రణాళిక చేసిందని చెప్పడం కోసం నేను ఈ ఉదాహరణ చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మా మంత్రివర్గ సహచరులు కానీ 24 గంటలు నగరాభివృద్ధి గురించే కాదు రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేస్తూ తప్పిస్తూ ఉన్నటువంటి సంగతులు ఉన్నాయి. కాబట్టి కేవలం
90 రోజుల్లోనే చాలా మేము విజయాలు సాధించామని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. RRRకి సంబంధించి ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది. దానికి సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ కోసం నిధులు కేటాయించాం, ఢిల్లీకి వెళ్ళాం, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి RRRకి సంబంధించిన శాంక్షన్స్ కూడా తీసుకొని వచ్చాం. ఎలివేటెడ్ కారిడార్స్ గురించి ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్. కేవలం 3 నెలల్లో కేంద్రం దగ్గరికి వెళ్ళాం, మాట్లాడాం, పర్మిషన్ తీసుకొని వచ్చాం, నిన్న ఫౌండేషన్ స్టోన్ కూడా వేసాం. ఇలా మేము డిఫెన్స్ రంగానికి సంబంధించి కూడా ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి భూముల్ని కేంద్ర ప్రభుత్వానికి కేటాయించాం, అక్కడి నుంచి అప్రూవల్ తీసుకొని వచ్చాం. అలాగే ఔటర్ రింగ్ రోడ్, RRR ఈ రెండింటి మధ్య వస్తున్నటువంటి అభివృద్ధికి సంబంధించి ఒక మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేస్తాం. అక్కడక్కడ శాటిలైట్ టౌన్షిప్, అక్కడక్కడ అనేక రకాలైన పరిశ్రమలకు సంబంధించినటువంటి క్లస్టర్స్. హైదరాబాద్ నగరం నడిబొడ్డున మీకు లండన్ నగరంలో ప్రవహిస్తున్నటువంటి రివర్ లాగా మూసి నదిని కూడా సుందరీకరణ చేస్తూ దాని చుట్టూ కమర్షియల్ యాక్టివిటీస్ పెంచేటువంటి కార్యక్రమం. ఇలా అనేక రకాలైన ప్రణాళికలు తీసుకొని హైదరాబాద్ అంటే నగర రాజ్యంగా ఉంది మన రాష్ట్రం. దాదాపు నాకు తెలిసినంత తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి మిగతా జిల్లాలన్నీ కూడా ఎక్స్టెన్షన్ ఆఫ్ హైదరాబాద్. దాదాపు ఇది ఈ హైదరాబాద్ నగరాన్ని పూర్తిగా విస్తరించుకుంటూ ముందుకు తీసుకొని పోగలిగితే రీజనల్ రింగ్ రోడ్ ద్వారా మిగతా జిల్లాలన్నింటినీ కూడా కనెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ అవకాశం ద్వారా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అభివృద్ధిని పెద్ద ఎత్తున మేము చేసుకొని పోవటం కోసం రకరకాలైనటువంటి ప్లానింగ్తో ముందుకు పోతా ఉన్నాం. తప్పనిసరిగా ఈ జరిగేటువంటి నిర్మాణ రంగం అంటే ఈ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో మీ పాత్ర కూడా తప్పనిసరిగా మీరు పోషించాల్సినటువంటి అవసరం ఉంది. పోషిస్తారనే నమ్మకం కూడా ఉంది నాకు. ఎందుకంటే ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కానీ ముందు కూర్చున్నటువంటి వాళ్ళు కానీ మీకున్నటువంటి అపారమైనటువంటి అనుభవం, దేశంలో ఉన్నటువంటి ఈ క్రీడా సంఘానికి సంబంధించి హైదరాబాద్ చాప్టర్గా మీరు మచ్చ లేకుండా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం డెఫినెట్గా హైదరాబాద్ నగరానికి పెద్ద ఎత్తున చాలామందిని ఇక్కడికి ఆకర్షించి ఇక్కడ ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పడానికి కూడా నాకు ఎటువంటి సందేహం లేదు. అందుకోసం గత 3 రోజుల నుంచి మీరు చేస్తున్నటువంటి ఎగ్జిబిషన్కి ఇక్కడికి వస్తున్నటువంటి సందర్శకులు, ఆ సందర్శకులు అనేక స్టాల్స్ని విజిట్ చేస్తూ చాలా బుకింగ్స్ కూడా అవుతున్నాయని చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ హైదరాబాద్లో ప్రాపర్టీ కొనుక్కోవటం అంటే చాలా సేఫ్టీగా ఉంటుందనేటువంటి ఒక నమ్మకం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. సేఫ్టీ వైజ్, సెక్యూరిటీ వైజ్ కానీ, లేకపోతే పవర్ సప్లై వైజ్ కానీ, డ్రింకింగ్ వాటర్ సప్లై వైజ్ కానీ, లేకపోతే ఇక్కడ నివాసం ఉండేటువంటి వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా దొరికేటువంటి అవకాశాలు కానీ, ప్రభుత్వ పరంగా దొరికేటువంటి అవకాశాలు కానీ, వీటన్నిటిని మేళవించి ఈరోజు హైదరాబాద్ నగర ప్రణాళిక జరుగుతూ ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఇంకా పెద్ద ఎత్తున మనం ఆశించిన దానికంటే కూడా పెద్ద ఎత్తున ఇక్కడ నిర్మాణ కార్యక్రమం భారీగా జరుగుతుందనే అంచనాలతో మేము ఉన్నాం. ఈ అంచనాలని నిజం చేయటం కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ రంగం నుంచి ఎప్పుడు ఏ రకమైనటువంటి సలహాలు సూచనలు ఇవ్వటానికి వచ్చినా వాటిని స్వీకరించడానికి సిద్ధంగా ఉంది ఈ ప్రభుత్వం. మేము ఓపెన్గా ఉన్నాం. ఎవరు వచ్చి కలిసినా, ఎవరు ఏ సలహాలు ఇచ్చినా, ఎవరు ఏ సూచనలు ఇచ్చినా అవి పాజిటివ్గా స్వీకరించి ఈ అభివృద్ధికి ఏ రకంగా దోహదపడతాయనేటువంటి ఆలోచనతో వాటి పరిగణన తీసుకొని ముందుకు పోవటానికి సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ తెలియజెప్తూ, తప్పనిసరిగా మీరు ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని, ఈ నిర్మాణ రంగం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందాలని, తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పెద్ద ఎత్తున ట్యాక్స్ రూపేణ ఆదాయం కూడా రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎందుకంటే ఆదాయం పెరిగితేనే, రెవెన్యూ పెరిగితేనే మనం జీడిపి పెరిగితే రెవెన్యూ పెరుగుతుంది, రెవెన్యూ పెరిగితేనే భవిష్యత్తులో ఇంకా పాలన కూడా సుభిక్షంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చేసేటువంటి నిర్మాణ రంగం ద్వారా వచ్చేటువంటి రెవెన్యూని నష్టపరచకుండా ఉండేటట్టుగా, మీకు ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా, మీరు కూడా ఎక్కడ పించ్ ఫీల్ కాకుండా ఉండేటట్టుగానే
అన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పి మీ అందరికీ నేను సహృదయంతో సవినయంగా మాటిస్తూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ మేము డెఫినెట్గా విజయాలు సాధించి రాష్ట్రానికి విజయాల్ని సాధించి పెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. Well, ladies and gentlemen, can I have a resounding applause for all those words from our Deputy CM? Yes, sir. ఈ క్రెడై ప్రాపర్టీ షోకి మొట్టమొదటిగా రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చి మన క్రీడా నిర్మాణ రంగాన్ని ఎంతో ఉత్తేజపరిస్తే మొదటి రోజు నాడు, చివరి రోజు నాడు మన నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి ఫైనాన్స్ మినిస్టర్ గారు, అలాగే ఎలక్ట్రిక్ మినిస్టర్ గారు, వాటర్ సంబంధించి ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా వచ్చి మన మనసులో ఉన్న కోరికలు ఏవైతే ఉన్నాయో మాతో పనిచేయండి అని చెప్పినందుకు మనం వాళ్ళకి ఏమి ఇవ్వగలుగుతాము. దయచేసి అందరూ దేశీ గట్టిగా కరతాళ సైనిక వస్తుందిగా కోరుతున్నాం. గట్టిగా ఇంత ప్రజాపాలన మనకి వచ్చినందుకు ఇండస్ట్రీకి బాగా సపోర్ట్ చేస్తున్నటువంటి గవర్నమెంట్కి మన తరపున కూడా మనం గట్టిగా సపోర్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ, సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తి, దీంతో మీరు ఎలా ప్రజాపాలన చేస్తున్నారో మేము కూడా ప్రజలకు సేవ చేస్తున్నాము.